JP News. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సైదాపురం మండలం పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడులు మండల నాయకులతో కలిసి పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు సేవలను స్మరించుకున్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉంటామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశం జెండా రెపరెపలు సాగేలా కష్టపడి పోటీ చేసిన అన్ని స్థానాల్లో పార్టీ విజయాలు అందించేలా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆవుల వాణి, తెలుగుదేశం పార్టీ నాయకులు సురేంద్ర, కేపీ రాజు, రాఘవరెడ్డి, రాజశేఖర్ రాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు గారి ఆధ్వర్యంలో, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షుడు తిరుమల మల్లికార్జున గౌడ్ గారి ఆధ్వర్యంలో సైదాపురం మండలంలోని నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సంవత్సరంలో ఈరోజు 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇది మన నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం ఆత్మగౌరవాన్ని చాటి చెప్పి ప్రపంచమంతా తెలిసేలా చేసిన నాయకులు మన నందమూరి తారక రామారావు గారిని మనం గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పేదవానికి కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే విధితో ప్రతి పేదవాడికి దగ్గరై సంక్షేమం, అభివృద్ధి అనే నినాదంతో, క్రమశిక్షణ అనే నినాదంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా అందరూ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలందరూ క్రమశిక్షణ కట్టుబడి అందరూ పనిచేస్తున్నారు. ఇది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది. అలాగే మన యువనాయకుడు లోకేష్ బాబు కూడా పులికిపుచ్చుకొని మన రాష్ట్రాన్ని అనేక విధాలుగా తన మంత్రిశాఖలో కానీ అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మన వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారు 20 సంవత్సరాలుగా మన వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న కృషి, ఆయన ఈరోజు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటే తెలుగుదేశం పార్టీ వెంకటగిరిలో గడ్డ మీద తెలుగుదేశం జెండా ఎగురుతుందంటే అది కూడా మన కురుగొండ రామకృష్ణ గారి నాయకత్వంలో పనిచేస్తూ మనందరం గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే మండల పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రాబోయే రోజుల్లో కలిసికట్టుగా పనిచేసి మళ్ళా పంచాయతీలు, ఎంపీటీసీలు గెలుచుకుని అందరూ తెలుగుదేశం జెండాని రెపరెపలాడించే విధంగా మనం నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 45 పూర్తి చేసుకుని 44వ సంవత్సరం పూర్తి చేసుకుని 45లోకి అడుగుపెడుతున్న సందర్భంగా సైదాపురం మండలం బస్టాండ్ కూడల్లో ఈ రోజున జెండావిష్కరణ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మండలంలో ఉన్నటువంటి నాయకులు సొసైటీ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ వాణి గారు కావచ్చు, ఇంకా ఇక్కడికి చాలా మంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎంతోమంది పాల్గొని ఈ 44 పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరణ చేసి ఈ రోజున ఇంత భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం చేశారంటే అన్న నందమూరి తారక రామారావు ఆ రోజు చేసిన అభివృద్ధి పనులే ఈరోజు కూడా చిరస్థాయిగా ప్రజల్లో నిలిచిపోయినవి. అదేవిధంగా వాటిని కొనసాగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో పేద ప్రజలు బాగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఈ రోజున ప్రతి ఒక్కరికి, పేదలకు కావచ్చు, నిరుపేదలకు కావచ్చు, రైతులకు కావచ్చు, రైతు కార్మికులకు కావచ్చు, అందరికీ లబ్ధి పొందే విధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి అదే విధంగా చూస్తూ ఈ విధంగా పరిపాలన సాగిస్తున్నారంటే ఆయనకి మేము ఎంతైనా చంద్రబాబు నాయుడికి రుణపడి ఉన్నామని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.